వివాహమైన తర్వాత ఒకరికొకరు కలిసిమెలిసి జీవిస్తారు భార్యాభర్తలు. ఒకరికి ఏదైనా కష్టం వస్తే మరొకరు తల్లడిల్లిపోతారు. ఛత్తీస్గఢ్లోని భర్త కోసం భార్య తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే, బతౌలీలోని భారత్ మాతా చౌక్ నివాసి హార్డ్వేర్ దుకాణం నిర్వాహకుడు ఆయుష్ అగర్వాల్ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతని భార్య తన కిడ్నీని దానం చేసి భర్త ప్రాణాలు నిలబెట్టింది. ఈ కిడ్నీ మార్పిడి చికిత్స తర్వాత ఆయుష్ అగర్వాల్ కోలుకున్నాడు. ఆయుష్ అగర్వాల్ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ప్రతి 15 రోజులకోసారి డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చేది. వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు. అయితే నిబంధనల ప్రకారం రక్త సంబంధీకుల నుంచి మాత్రమే కిడ్నీ తీసుకోవాల్సి ఉంటుంది. అతని భార్య నిషా అగర్వాల్ తన కిడ్నీని భర్తకు దానం చేసేందుకు ముందుకొచ్చింది. ఆయుష్ అగర్వాల్ ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్నారు. మెరుగైన వైద్యం కోసం వైద్యుల పర్యవేక్షణలో 4 నెలలు ఉన్నారు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో భార్యాభర్తలు ఇద్దరు ముంబై నుంచి తిరిగి బతౌలి చేరుకున్నారు. త్వరలోనే తిరిగి తన వ్యాపారాన్ని ప్రారంభిస్తానని ఆయుష్ తెలిపారు. తన భార్య తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిందని ఆనందంగా తెలిపారు. భర్తకు కిడ్నీని దానం చేసి నిషా అగర్వాల్ అభినందనీయురాలని వైద్యులు కొనియాడారు.